రాజ్ కావ్య దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య వాడి కోసం ఏమైనా తెలిసిందా? ఆ శ్రీను ఎక్కడ ఉన్నాడో తెలిసిందా? వాడిని ఎక్కడ ఉన్నా సరే పట్టుకొని రావాలి అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజైతే ఏమీ తెలియలేదు. అలాగే వాడు ఎక్కడ ఉన్నాడో కూడా అర్థం కావటం లేదు. రేవతి అక్కకి చెప్పాను. వాడి ఇంటికి వచ్చిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలిసినా నాకు ఫోన్ చేయమని అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రేవతి అయితే రాజుకి ఫోన్ చేస్తూ ఉంటుంది. రాజ్ వాళ్ళ అమ్మకి వాడు నైటే కాల్ చేశాడు. ఏం మాట్లాడాలో తెలియదు కానీ వాళ్ళ అమ్మ కూడా ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికి బయలుదేరుతుంది అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి నేను ఇప్పుడే వస్తున్నానక్క అని చెప్పేసైతే అంటూ ఫోన్ కట్ చేసేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కావ్యని చూసి వాడు వాళ్ళ అమ్మకు ఫోన్ చేశాడంట. ఏదో ఇన్ఫర్మేషన్ తెలిసే ఉండాలి. నేను వెంటనే వెళ్ళి వాడిని పట్టుకోవడానికి ట్రై చేస్తాను. అలాగే ఎలాగైనా సరే అప్పుని ఇందులో నుండి బయట పెడదామని చెప్పేసైతే అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో యామిని కావ్య దగ్గరికి వస్తూ ఉంటుంది. నువ్వు ఇలా కష్టపడటం మీ అప్పుని కేసు నుండి బయటకు తీసుకొని రావటానికి ఎంత కష్టపడుతున్నావో ఆ కష్టంలో నుండి నిన్ను బయటకు తేవాలనుకుంటున్నాను. దానికి ఏం చెప్పాలో తెలుసా అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే యామిని వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న యామిని మాత్రం నా రాజు బావని నా దగ్గర వదిలిపెట్టేశాయి. అలా అయితే అప్పుని ఎలాగైనా సరే ఈ కేసు నుండి నేను బయటకు తీసుకొని వస్తాను. ఆ శ్రీనుని ఎలాగైనా సరే తీసుకువచ్చి అసలు విషయం ఏంటో నేను బయట పెట్టిస్తాను. అప్పుడు నువ్వు నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉండొచ్చు. ఇలాంటి కేసులు ఏమీ ఉండవు అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న యామిని మాత్రం అంటావా నువ్వు రాజుని వదిలిపెట్టేస్తావా? అలాగైతే అప్పుని నేను ఈ కేసులో నుండి బయటకు తీసుకొని వస్తాను అని చెప్పేసైతే కావ్య వైపు చూసి మాట్లాడుతూ ఉంటుంది.